నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా మన వార్ 2 ఆగస్టు 14th రిలీజ్ అయింది. 14th, 15th, 16th, ఈ రోజున 17th అంటే 4వ రోజు. 2 రోజులకి 218 కోట్లు, 3 రోజుకి 300 చిల్లర. ఇప్పుడు 4వ రోజు. 4వ రోజుకి 4వ రోజుకి ఎంత కలెక్షన్ చేయనుంది, ఎన్ని టికెట్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్లో అమ్ముడిపోయేవి ఉన్నాయి, వీటిలన్నిటిని నేను మీతో డిస్కస్ చేస్తాను. చేసే ముందు అదొక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఛానల్ పెట్టాను, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వద్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారు తను బాలీవుడ్లోకి వెళ్ళి సినిమా తీశారు. అయితే దాని గురించి ఒక 70% యూట్యూబర్స్ 1.5 రేటింగ్ ఇచ్చారు. దానికి రీజన్ ఒకటే, ఎన్టీఆర్ గారి నటన. ఇదేంటి ఎన్టీఆర్ గారి నటన అంటున్నారు మీరు, దానికి రీజన్ చెబుతా. ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ని గ్యాదర్ చేసింది కూడా ఆయన నటనే. ఎన్టీఆర్ గారికి హేటర్స్ని, ఎన్టీఆర్ గారిని ద్వేషించే వాళ్ళని కూడా గ్యాదర్ చేసింది ఎన్టీఆర్ గారి నటనే. దాని రీజన్ ఏంటంటే, హీరోకి అంత యాక్షన్ ఉండిద్దా లేదా అనేది మాత్రం నాకు డౌట్. అందుకని ఎన్టీఆర్ గారి నటనే అటు ఫ్యాన్స్ని అటు యాంటీ ఫ్యాన్స్ని తీసుకొచ్చింది అనేది నా అభిప్రాయం. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఫస్ట్ రోజుకి 100 కోట్లు దాకా వచ్చింది, రెండో రోజుకి 118 కోట్లు, రెండో రోజు కలిపి 218 కోట్లు, మూడో రోజుకి ఒక 100 కోట్ల దాకా వచ్చింది. మరి 4వ రోజుకి ఎంత రానుంది, ఇది ఇప్పుడు మనందరికీ చాలామందికి తెలియదు. మ్యాటర్లోకి వద్దాం. మనకి పొద్దుటి నుంచి అంటే 9 గంటల ఆట, 11 గంటల ఆట, మ్యాట్ని, ఫస్ట్ షోకి ఈటు వరకైతే 7,50,000కి పైగా టికెట్లు అమ్ముడిపోయాయంట. అద్భుతం. నేను అద్భుతం అని ఎందుకన్నానంటే, 1.5 రేటింగ్ ఇచ్చిన సినిమాకి 4 రోజులుగా, గత 4 రోజుల నుంచి 100 కోట్లు కలెక్ట్ చేయటం మొట్టమొదటి సినిమా. ఇది 1.5 రేటింగ్ ఇచ్చినా కూడా 4 రోజులు ఓ రోజు 100 కోట్లు కలెక్ట్ చేయటం మొట్టమొదటి సినిమా. మరి కూలీకి వద్దాం. కూలీకి 4.5 రేటింగ్ ఇచ్చారు. అది ఫస్ట్ రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చినాయి. ఇక మిగిలిన 3 రోజులు ఎన్టీఆర్ గారి సినిమా కంటే కనీసం ఒక 10 లక్షలైనా 2 కోట్లైనా తక్కువగానే వస్తున్నాయి. అది ఓన్లీ ఎన్టీఆర్ గారి టాలెంట్, ఓన్లీ హృతిక్ రోషన్ గారి మంచితనం. అద్భుతమైన 2 వ్యక్తులు కలిసి నటించిన సినిమా. సరే, మ్యాటర్లోకి వద్దాం. ఈరోజు కూడా 7,50,000కి పైగా ఆన్లైన్లో టికెట్లు అమ్ముడిపోయాయి. మరి ఆఫ్లైన్ ఎంత ఉంటుంది ఏంటో పక్కన పెడితే, ఈ సినిమాకి ఈ రోజుకి కూడా 4వ రోజు కూడా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయనుంది. అదే అనమాట మ్యాటర్. అయితే మరి నేను ఆవిడ చెప్పే మీకు 7,50,000 టికెట్లు అమ్ముడిపోయాయని, 100 కోట్ల పైగా కలెక్షన్ చేయనుందని. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ వార్లో కూలీ విన్నర్ కానుందా, ఎన్టీఆర్ గారి వార్ 2 విన్నర్ కానుందా అనేది మనం డిస్కస్ చేసుకుంటే, ఈ 4 రోజులు ఎలాగో హాలిడేస్ కాబట్టి బరాబర్ వెళ్ళిపోయింది. మరి ఇంకా రాబోయే రోజు అంటే సోమ మంగళ, ఈ రోజుల్లో ఏ సినిమా అయితే తట్టుకొని నిలబడిద్దో ఆ సినిమా గోయింగ్ టు బి ద విన్నర్. అయితే నేను ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ని నమ్ముతున్నాను, వాళ్ళు కన్ఫామ్గా ఈ సినిమాని సోమ మంగళవారాల్లో కూడా విన్నర్గా నింపుతారు, కూలీ కంటే ఎక్కువ కలెక్షన్లు ఇచ్చి అని బలంగా నమ్ముతున్నాను. నమస్తే ఫ్రెండ్స్.